భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు ప్రభుత్వ పాఠశాల వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పాఠశాల గదులు మెయిన్ గేట్ కు తాళాలు వేసి నిరసన తెలిపారు. స్కూల్లో ఉపాధ్యాయులను నియమించలేదని ఆరోపించారు. వెంటనే టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన పాఠశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని 5వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో 48 విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడని ఉన్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క టీచర్ ఎలా పాఠాలు చెప్తారని, తమ పిల్లలు చదువుకొని బాగుపడతారని స్కూల్ కి పంపిస్తే ప్రభుత్వ నిర్వాహకం ఇలా ఉందని విమర్శలు చేశారు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారు రావాలి కానీ ఇంతవరకు రాలేదని అన్నారు. మాది కురవపల్లి కొత్తూరు గ్రామంలో ఎంపీయూపీఎస్ స్కూల్ అండి. మా స్కూల్లో 3 టీచర్స్ ఉండాలి సార్. ఇంతవరకు ఒక్కరే టీచర్ ఉన్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. 2 నెలలు పూర్తయినా కానీ ఒక్కరే సార్ ఉన్నారు. ఇంతమంది పిల్లలకి ఒక్కసారి ఎలా చెప్పగలరు సార్? చెప్పలేరు కదా. ఆ సార్ కూడా అనారోగ్యం వల్ల సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇంతకుముందు దీనిపైన 2-3 సార్లు మీటింగ్లో చెప్పాము. ఎంఈఓ సార్కి చెప్తే సార్ అన్నారు కదా, 1 నెలలోపు నియమిస్తామమ్మా టీచర్లని చెప్పారు సార్. అయితే ఇంతవరకు ఒక్క టీచర్ని కూడా నియమించలేదు సార్. ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు అసలు చదవనికన్నా జరిగిపోతుంది వాళ్ళ పాఠాలు. ఇంతవరకు అసలు పిల్లలు చదివింది లేదు, రాసేది లేదు సార్. చదివింది కూడా మర్చిపోతున్నారు పిల్లలు, చదవలేకపోతున్నారు అసలు. మాది కురవపల్లి కొత్తూరు గ్రామంలో ఎంపీయూపీఎస్